అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ చివరి భాగం. రచయిత వనజ గారు. త్రిపద బిజినెస్ ఫంక్షన్ అయిపోగానే ఇక అందరూ వీలు చూసుకొని 3 ఫ్యామిలీలు తిరుమలకు స్టార్ట్ అయ్యాయి. పిల్లలకు పుట్టెంటుకలు తీయించడానికి అభినయ్, అభ్యుదయని మేనమామలు అయినా క్రిష్ ఒకరిని, ప్రమోద్ ఒకరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుట్టెంటుకలు తీపిస్తే ఆర్య మాత్రం 5 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని తీపించాడు. మేనమామ హోదాలో నిలబడి ఒకరికొకరు ఒడిబియ్యం పోసుకోవడం, కానుకలు ఇచ్చుకోవడం అయిపోయాక ఇక ఆర్యను అంటున్నా కూడా లాక్కొచ్చి మరీ కొడుకు పుడితే నీ గుండు కొట్టిస్తానని ఆ రోజే మొక్కుకున్నాను కదా ఆర్య అంటూ అతని ఏడుపు మొహం వేస్తుండగాని తల మీద ఉన్న రింగుల జుట్టు మొత్తం కూడా ఒళ్ళో పడిపోయింది. ఆర్యకి తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటూ ఇక ఫైనల్ గా ఒకేసారి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా కమ్మలు కుట్టించే ప్రోగ్రాం హరిత, శ్యామల, కమలలు పెట్టేయడంతో క్రిష్, ప్రమోద్లకు తమ కూతుర్లతో చెవులు కుట్టించడం పెద్ద యుద్ధమని చెప్పాలి. వాళ్ళు ఏడవడం, వీళ్ళు భార్య అమ్మల మీద అరవడంతో కాసేపు కొండ మొత్తం హోరెత్తిపోయింది. సోనాక్షి సైలెంట్ గా ఉన్న స్వరాక్షి వాయిస్ కి దగ్గరున్న వాళ్ళ చెవులు మూసుకున్నారు. ఫైనల్ గా ప్రకాష్ గారు, హరిత గారు టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన త్రిపద ఏమైంది అత్తయ్య అని అడిగితే విషయం చెప్పిన ప్రకాష్ గారు నేను చూసుకుంటానని చెప్పి కృష్ణి చచ్చి చెడి కొండ మొత్తం తిరిగి అతని బ్రతిమలాడి బామాలి చివరికి పిల్లల మీద తోసేసిన త్రిపద మన ఇంటి ఆచారం ప్రకారం నాన్న గుడ్డు చేయించుకోవాలంటే క్రిష్ గారు అని చెప్పగానే ఇక పిల్లల కోసం గట్టిగా 5 నెలలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నా జుట్టు నాకు వచ్చేస్తుందని కాంప్రమైజ్ అయిన క్రిష్ శుభ్రంగా గుండు కొట్టించుకొని గంధం పూయించుకొని కోనేట్లో మునిగి పట్టుపంచు కట్టుకున్నాడు. అతన్ని చూసి కిక్కి అని నవ్వడం ఆర్యవంతు. ఏంటి మా అన్నయ్యని చూసి తెగనవుతున్నావు అని అడిగింది బృంద. భలే ఉన్నాడే మీ అన్నయ్య ఈ స్టైల్లో, ఓపెన్ చేయి, డైలీ ఇదే కంటిన్యూ అయిపోమని చెప్పు అంటూ ఆర్య కూడా కృష్ణి ఎగతాలు చేస్తూ ఉంటే హలో మాస్టర్ తమరు మర్చిపోయినట్టున్నారు. నాకు కనుక కొడుకు పుడితే మీతో తిరుపతి మెట్లు ఎక్కిస్తానని చెప్పాను, పైగా గుండు కూడా, సో నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని బృంద చెప్పేసరికి ఆర్య గుండెల్లో రాయి పడ్డట్టయింది. అందుకే బావ ఒకరి పరిస్థితి చూసి మనం నవ్వకూడదు, ఇప్పుడు అదే పరిస్థితి మనకు వస్తుంది తర్వాత అంటూ ప్రమోద్ నవ్వగానే నువ్వు తప్పించుకున్నావులే బావ, నాకు తెలిసి మీ ఫ్యామిలీలో ఇలాంటివి లేవనుకుంటా అని అంటూ చెప్పగానే ఉంది, కాకపోతే ఇప్పుడు కాదు ఎప్పుడో అని చెప్పాడు ప్రమోద్. గుండుతో పట్టుపంచె కట్టుకొని మెరూన్ రెడ్ షర్ట్ లో గుండుకి గంధం పూసుకొని తనతో పాటు తన చిన్ని కృష్ణుని కూడా ఎత్తుకొని వస్తూ ఉంటే దూరం నుంచే ఇద్దరికి మెటుకలు ఇచ్చింది త్రిపద. ఇక ఆ తర్వాత దర్శనాలు అయ్యాక అంటే స్పెషల్ దర్శనం విఐపి దర్శనం కాబట్టి స్వామివారిని కాసేపు దగ్గర నుండి చూసే అవకాశం లభించింది. త్రిపద అయితే తన 3 పిల్లల్ని అందరికిచ్చేసి తను మాత్రం ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి ముందు భక్తిగా చేతులు జోడించింది. కానీ ఆమె కళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. నేను ఏ రోజు ఏం కావాలని అడగలేదు, కానీ నా కోసం అన్ని ఇచ్చావు. జీవితాంతం మేమందరం కలిసి ఉండేలాగా చూడు స్వామి, మాకు లాభాలు రావాలి అని ఏ రోజు అనుకోను, ఎందుకంటే అది మా కష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఆ తర్వాత మీ దయ. కానీ మా కుటుంబంలో అందరికీ ఆరోగ్యం కుదిరి అందరూ బాగుండాలంటే ఖచ్చితంగా నువ్వే చేయగలవు. ఈ జీవితానికి నాకున్నది ఒక్కటే కోరిక, అది తీర్చు తండ్రి అంటూ మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆయన్ని చూస్తూనే వెనకడుగు వేసింది. కొడుకును తండ్రికి ఇచ్చేసి 2 కూతుర్లని చెరొక పక్కన పెట్టుకున్న క్రిష్ బాబు వాళ్ళకి కలియుగ దేవుని చూపిస్తున్నాడు. కృష్ణ కూడా తెలియని అలజడి మొదలైంది. అందరూ బయటకు వచ్చాక లడ్డూలు తెచ్చుకొని ఇక పెట్టిన ప్రసాదం తింటూ కాసేపు అక్కడే టైంని స్పెండ్ చేశారు. ఇక నరేంద్ర అయితే తన మనవళ్లతో బిజీ అయిపోయాడు, ఇంకొకరిని పట్టించుకునే ఉద్దేశమే లేదన్నట్లు. సో అందరూ కూడా ఆయన్ని అంతే వదిలేశారు. మనం ఎవరు మనల్ని ఏమి అనుకున్నప్పుడు వాళ్ళని అలాగే వదిలేయాలి, మళ్ళీ గెలుపుకొని మనమే బాధపడేలాగా చేసుకోకూడదన్న దాన్ని నమ్మి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక బృందా, మహిత ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ మనం వచ్చేది ఎప్పుడో, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చూసేసి వెళ్దామని చెప్పడంతో 1 వీక్ అందరూ టైం తీసుకుని మరీ వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి మాటకే ఓటు వేస్తూ తిరుమలలో ఉన్న అన్ని గుళ్ళు సందర్శించాక అక్కడున్న స్టాల్స్ లో తమకు నచ్చిన గర్ల్స్ టిప్స్ కొనుక్కుంటూ ఉంటే పిల్లల్ని ఫాదర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా సైలెంట్ గా ఉండలేదు. అభి, ఉదయ్ అయితే ఒకవైపు పరిగెడుతూ నాకు ఆకార్ బొమ్మ కావాలి, ఈ బస్సు కావాలి అంటూ ఉంటుంటే ఆర్య 2 చేతులు సరిపోవడం లేదు వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి. ఇక ప్రమోద్కి ఒకటే కొడుకై నిజం చెప్పాలంటే కూతురు కొడుకులు ఒకరికైనా తన పోలికలు మిన్నతత్వం వస్తాయనుకుంటే కూడా ఇద్దరు మహితనే లాంటి చిచ్చర పిడుగులే. తమ్ముడు ఎలా పరిగెడుతున్నాడో వాటి వైపు ప్రణీత కూడా నాన్న, అది నాన్న, ఇది గిలకల నుంచి ప్రతి ఒక్కటి కావాలి అని అడుగుతున్నారు. డబ్బులు పెట్టి కొనడానికి వీళ్ళకేం ప్రాబ్లం లేదు, కానీ కాసేపటికి అవి పోగొట్టేస్తారు. మళ్ళీ ఒకరి చేతిలో ఉన్నది ఒకరు కావాలని కోరుకుంటారు, దాంతో కొరుక్కుంటారు. ఆహా, ఆ నస భరించలేక ఇప్పుడు ఏది తిప్పించాలన్నా కూడా వీళ్ళు హడలిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా క్రిష్ బాబుకి అయితే 3 పిల్లలు కదా. సోనాక్షి ఏమో నాన్నగారు నాకు ఆ పౌడర్ కావాలి, చూడండి తిలకం భలే ఉంది అంటూ గోల చేస్తూ ఉంటే స్వరాక్షి మాత్రం ముద్దుగా తండ్రి పక్కనే చిన్న చిన్న అడుగులు వేస్తూ
మినిమిట్లు గొలుపుతున్న లైట్స్ ని పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తూ ఉంది. సరే తీసుకోపోనన్నా అంటూ తను బయటే ఉండి సోనాని లోపలికి పంపించాడు క్రిష్. మురారి అయితే ఆల్రెడీ బావలతో పాటు వెళ్ళిపోయాడు. స్వర, నీకేం వద్దా నాన్న అంటూ క్రిష్ అడిగితే, ఎందుకు నాన్నగారు, అవి తీసుకుని వెంటనే పాడైపోతాయి. ఎలాగో అక్క తమ్ముడు కాసేపే ఆడుకుంటారు కదా, నేను వాటిని యూజ్ చేసుకుంటాను. పైగా నా రూమ్ లో బోలెడని బొమ్మలుంటాయి. ఇవన్నీ ఊరికే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటే ఆమెను తీసుకుని ముద్దు పెట్టుకున్న క్రిష్ బాబు తన చేతుల్లో కూడా 500 నోట్ పెట్టి, నీకు మంచిగా అనిపించి నచ్చింది ఏమైనా కొనుక్కో అని చెప్పగానే దాన్ని తీసుకుని తన లోపలికి వెళ్ళింది స్వరాక్షి. వీళ్ళకేంటో బావా, ఇంట్లో వేలకు వేలు పోసుకున్న బొమ్మలు ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ కానీ ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ బొమ్మలు కావాలంటారంటూ ఆర్య విసుగుడుతూ ఉంటే అతని భుజం మీద చేయి వేసి మెల్లిగా, అంటే అందరికీ కనపడేలాగా మెల్లిగా నొక్కినట్టు. కానీ క్రిష్ అండ్ ఆర్యకి మాత్రమే తెలుసు ఆ పట్టులో ఎంత నొప్పి ఉందో. బావా వదులు అంటూ ఆర్య అతను చేయి విడిపించుకొని, ఇప్పుడు ఎందుకు నన్ను గిల్లావు, నేను చెప్తాను నిజమే కదా అని అంటుంటే, ఈ గిల్లుడు దానికోసం కాదులే. ఏంట్రా, నేను ఈ గుండెలో ఉంటే నీకు అంత సరదాగా ఉందా, ఇందాక కిక్కి అని అవుతున్నావు అంటూ క్రిష్ గదిమేసరికి, అయినా సరే నువ్వు నన్ను ఇంకో 2 దెబ్బలు వేసినా పర్వాలేదు, బాగున్నావు బావా అంటూ మరోసారి నవ్వేసరికి, చూస్తాను ఆల్రెడీ మా చెల్లి ఎప్పటికో నీ గుండు సందర్శనం కూడా ప్లాన్ చేసినట్టుంది, ఆ రోజు చెప్తానంటూ స్వరాక్షిని తీసుకున్న ఫోటో ఫ్రేమ్ ఇంకా ఈవిల్ ఐ చూస్తూ, వీటితో ఆడుకుంటావు నాన్న అంటూ అడిగేసరికి, నాన్నగారు ఇవి నేను ఆడుకోవడానికి కాదు, అదేమో మరి అమ్మగారికి రాముడు అన్న వెంకటేశ్వర స్వామి అన్న చాలా ఇష్టం కదా, అందుకే ఇంట్లో పెట్టుకుంటుందని ఈ ఫోటో బాగా నచ్చి తీసుకున్నాను. షాప్ అంకుల్ కూడా ఇది యూనిక్ పీస్ అని అన్నాడు. ఇంకా ఇదేమో మీ కార్లో కానీ ఆఫీస్ క్యాబ్ అంట అంటూ స్వరాక్షి ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే, నువ్వు నా లక్కీ చామ్రా అని చెప్తూ ఉంటే క్రిష్ కంటే ముందు స్వరాన్ని ఎత్తి ముద్దు పెట్టుకున్న ఆర్య, బావా నువ్వేమైనా అనుకో, నీకు పెద్ద కూతురు వద్దు, కానీ నా చిన్న కూతురైనా నాకు కొంచెం ఫేవరబుల్ గా ఉంటుందేమో, నా పెద్ద కొడుకు దీన్ని చేసేసుకుంటానని చెప్తూ ఉంటే, నో మామ, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, పెద్ద అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజెక్షన్ వేయాలి, నాకు చాలా బిగ్ బిగ్ వర్క్స్ ఉన్నాయి అంటూ స్వర అబ్బురంగా చెప్తుంటే, సరేనన్న అవన్నీ అయ్యాకే నీకు ఉదయ్ బావకి పెళ్లి చేద్దామన్నాడు ఆర్య. వీళ్ళ మాటలు ఇలా ఉంటే అక్కడ లేడీస్ మాత్రం అందరికీ హెయిర్ ఎక్కువ ఉండడంతో మంచి మంచి ఫ్లవర్ క్లిప్స్ ఆల్రెడీ ఇంటికి వెండివి అవి ఉన్నాయని తెలిసినా కూడా ఫ్లవర్ డెకరేషన్ అవి ఇవి చెప్తూ ఉంటే ఇంకోసారి అందరి ముందు నోరు వదిలాడు ఆర్య. ఇవన్నీ అవసరమా అంటూ. దానికి కృష్ణ చెప్పిన సమాధానం, మన దగ్గర వెండి గోల్డ్ ఉన్నాయని 3 పూట్లు అవే తినడం లేదు కదా, మరి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు గుర్తుగా ఏ ఒకటి కొనుక్కుంటాము, పిల్లల్ని కూడా పొద్దున్న అలాగే ఉన్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్ ఆర్య, అది వాళ్ళ సంతోషం అని చెప్పి ఆ టాపిక్ అక్కడితో కట్ చేశాక ఇంకా తిరుపతిలో ఉండే హరే రామ హరే కృష్ణ టెంపుల్, గోవిందరాజుల స్వామి గుడి అంటూ మొత్తం 1 వీక్కి సార్థకం చేస్తూ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసి పనిగా శ్రీకాళహస్తి వెళ్ళేసి అక్కడ తమ కోసం పూజలు కూడా చేసుకొని వచ్చారు ముగ్గురు పెయిర్స్. సిటీకి వచ్చాక కూడా అక్కడ బాగా తిరిగిన తిరుగులకి, నైట్ కొత్త ప్లేస్ కాబట్టి పిల్లలు చూపించిన చుక్కలకి మళ్ళీ పెద్దవాళ్ళు కరెక్ట్ రేంజ్కి రావడానికి వారం టైం పట్టింది. ఆ తర్వాత అందరూ ఫుల్ బిజీ అయిపోయారు. రోజులు కాదలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఉదయ్ బర్త్డే వచ్చింది. అప్పుడు అతనిది 9th బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్న ఆర్య, బృంద అలాగే సెలబ్రేట్ చేస్తూ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా అల్లుడు కోసం టైం చేసుకుని మరీ వచ్చాడు కృష్ణబాబు. కేక్ కటింగ్ అయిపోయి అందరూ గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తూ ఉంటే ఎవరూ చెప్పకపోయినా కూడా క్రిష్ దగ్గరికి వెళ్ళి, మామ నా కోసం బర్త్డే గిఫ్ట్ ఏమిస్తున్నావని ఉదయ్ అడిగితే క్రిష్ నవ్వుతూ, ఏం కావాలరా అని అడిగాడు. యాక్చువల్లీ నాకు నీ కూతురు కావాలని ఉదయ్ చెప్పగానే పెద్దవాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. సోనాక్షి అయితే తన చిన్ని కళ్ళను పెద్దగా చేసి చూస్తూ కోపంగా ఒక లుక్ విసిరింది ఉదయ్ వైపు. వాళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చిన ఉదయ్, డోంట్ గెట్ టెన్స్, ఐ నో నీ కూతుర్ని అడిగేంత పెద్దవాడిని కాదు, బట్ ఫర్ షూర్ మామ, నేను కూడా ఒక ప్లేస్ లో ఉండి ఆ రోజు వచ్చి నీ కూతుర్ని అడుగుతాను, డెఫినెట్లీ నువ్వు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా తెచ్చుకోవాలో కూడా నాకు బాగా తెలుసని చెప్పగానే బృంద వాడి తల మీద ఒక మొటిక వేసి, నీకు ఈ మధ్య సినిమాల పిచ్చి బాగా ఎక్కువైందిరా, అందుకే పిచ్చి పిచ్చి డైలాగ్స్ వేస్తున్నావని చెప్పగానే, అఫ్ కోర్స్ మమ్మీ, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, సో నా 9th బర్త్డేకి నాకు నేను చేసుకుంటున్న ప్రామిస్, ఇంకో 15 years లో డెఫినెట్లీ నన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూస్తారని చెప్తూ కూతుర్ని ఆ 15 years తర్వాత వచ్చి అడుగుతాను, ఇప్పుడు నా కోసం గిఫ్ట్ తెచ్చావు చెప్పు మామ అంటుంటే, ఇక ఇట్స్ టైం అనుకున్న క్రిష్ బాబు త్రిపదకి చూపులతోనే తను చేస్తున్న పని గురించి చెప్పేసిన క్రిష్ బాబు కొన్ని పేపర్స్ తీసి, గిఫ్ట్ నీకు ఒక్కడికే కాదురా, నీతో పాటు మీ మమ్మీకి కూడా అని చెప్తూ, త్రిపుర గారు ఏ విధంగా హరిత కోసం అగ్రిమెంట్ లో షేర్స్ గురించి రాశారో అదే విషయాన్ని చెప్తూ, నీకు వచ్చిన రాబోయే అమౌంట్ ఇస్తారా చెప్పు, నీ క్రెడిట్ చేయమంటావా లేదా దీంతో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటూ క్రిష్ ముందర అడిగేసరికి జరిగిన దానికి అందరూ షాక్ అయిపోయి చూస్తున్నారు. హరితకైతే ఇంకోసారి కన్నీళ్ళు ఆపుకోవడం కష్టమైంది.
నా కోసం ఇంతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా అనుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకున్న క్రిష్ బాబు హరిత కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? యాక్చువల్లీ మా అమ్మ మీ పేరు మీద రాసింది, కానీ నిన్ను చూసుకోవడానికి కొడుకుగా నేనున్నాను. మనవడిగా మురారి ఉన్నాడు. మా ఇద్దరికంటే ఎక్కువగా నానున్నారు. సో ఇది నీ తరపున బృందాకి వెళ్తేనే మంచిదనిపిస్తోంది. అందుకే ఇస్తున్నానంటూ క్రిష్ బాబు చెప్పేసరికి, నువ్వు ఎలా అంటే అలా నాన్న, నీ ఇష్టమే అని చెప్పగానే, చెప్పరా నీ షేర్స్ ఇలాగే ఇచ్చి ఉంచమంటావా, లేదా కన్వర్ట్ చేసేదైనా బిజినెస్ ఐడియా ఉందా అంటూ అడిగేసరికి, ముందుకొచ్చిన చిన్నోడు అభి మామ ఆ షేర్స్ అన్ని కేఎం హాస్పిటల్స్ లో కన్వర్ట్ చేయని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు. అచ్చా, ఎందుకురా అంటూ క్రిష్ అడగగానే, ఎందుకేంటి, ఫ్యూచర్ లో నేను డాక్టర్ అవుతాను కదా, ఎలాగో స్వరా కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంది. మేమిద్దరం కలిసి కేఎం చైన్స్ చూసుకుంటాం. ఒకవేళ మా అమ్మ షేర్స్ స్కూల్లో లేదా రెస్టారెంట్స్ లో ఉన్నాయనుకో, మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది అలాగే వేస్ట్ అయిపోతుంది. సో త్రిపుర అమ్మమ్మ అండ్ హరిత అమ్మమ్మ గుర్తుగా మా అమ్మకు వచ్చిన ఆస్తిలో నేను వాటాతో ఈక్వల్ గా వర్క్ చేసి మన కేఎం చైన్స్ ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తాను మామ అంటూ వాడు చెప్పగానే అందరూ షాక్ అయి చూశారు. ఆర్య అయితే కప్పలాగా నోరు తెరిచి, బృందావిడు మరి చిన్నోడేనా అంటుంటే, అందరూ నీలాగా అడ్డగాడిదలా పెరిగినా కూడా డమ్లాగా ఉండరు, ఇవన్నీ మా అన్నయ్య తెలివితేటలంటూ బృంద గొప్పగా చెప్పుకుంది. మూతి ముడుచుకోవడం ఆర్యవంత అయింది. అలా బర్త్డే పార్టీ హ్యాపీగా జరిగిపోయింది. ఆల్మోస్ట్ త్రిపద వచ్చినప్పటి నుంచి నాన్ వెజ్ కోసం ఒక కిచెన్, సెకండ్ సైడ్ ఇంకో చిన్న కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ ఏర్పాటయింది. ప్రకాష్ గారు హరిత క్రిష్ గారు తినాలనిపిస్తే అక్కడే తినేవాళ్ళు, కానీ త్రిపద వచ్చాక మాక్సిమం వాళ్ళందరూ బయటనే తినడం ఎక్కువైంది. స్వతహాగా హరిత కూడా సోమవారం శివయ్య, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి అంటూ వారంలో 7 రోజుల్లో 4 రోజులు దేవుళ్ళ పేర్లు చెప్పి 3 రోజులు మాత్రమే నాన్ వెజ్ తినడంతో ఆ ఇంట్లో నాన్ వెజ్ తక్కువైంది. కానీ నాన్న అలవాటు చేశాడో లేదా నాన్న డిఎన్ఏ ఎక్కువ ఉన్నాయో కానీ పుట్టు వెంట్రుకలు అయిపోగానే స్వరాక్షి నాన్నతో పాటు చికెన్, మటన్ కుమ్మి వదిలేస్తుంది. కానీ సోనాక్షి మాత్రం ఎగ్ ఒకటే తింటుంది. ఇక మురారి గురించి చెప్తే వాడికి పప్పు, ఆవకాయ అన్నం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదన్నట్టుగా ఉంటాడు. సో చికెన్, ఎగ్ అసలు ఇప్పటి వరకు స్మెల్ కూడా నచ్చదు. సో త్రిపురతో పాటు వాడు వెజిటేరియన్ లాగానే మిగిలిపోయాడు. వన్ ఫైన్ శాస్త్రి గారు శ్యామల ఎక్కువ అగ్రహారంలో ఉన్నా కూడా శర్మ గారు అండ్ కమల కొడుకు దగ్గరే మ్యాక్సిమం టైం ఉంటున్నారు. శాస్త్రి గారిని ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన అగ్రహారం వదిలి రానంటున్నాడు. చివరికి ఇద్దరు కూతుర్ల రిక్వెస్టింగ్ ప్లస్ కమెంట్ తో రిటైర్ అయ్యాక ఖచ్చితంగా ఇద్దరింట్లో కొన్ని రోజులు ఉంటానని చెప్పడంతో ఓకే అన్నారు. ఒకరోజు శర్మ గారు శాస్త్రి గారికి కాల్ చేసి, శ్యామ్ కి ఈ సంవత్సరం 5 వస్తాయి కదా, దసరా టైం బోనాలు జరగడంతో అగ్రహారం వాళ్ళు హైదరాబాద్ కు వచ్చేస్తే అవుట్స్కట్స్ లో ఉన్న ప్రమోద్, మహిత కూడా బృందావనానికి వచ్చేశారు. అందరూ ఇక్కడే ఉన్నారన్న ధీమాతో, ప్రకాష్ నిన్ను ఒక విషయం అడగాలంటూ శాస్త్రి గారు సీరియస్ గా చెప్పేసరికి, ఏంటో అన్న ప్రకాష్ గారు కూడా అటెన్షన్ ఇస్తూ, చెప్పు శాస్త్రి అంటే, నేను మురారికి ఉపనయనం జరిపిద్దామని అనుకుంటున్నానని చెప్పగానే ముందు టెన్షన్ పడింది క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. కానీ అతను నార్మల్ గా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ తలెత్తి చూసి మళ్ళీ వర్క్ లో మునిగిపోయాడు. అంటే నాకు ఉంటుంది కదా, మీ ఇంటికి 2 ఆడపిల్లల్ని ఇచ్చాను, ఒకరి కొడుకైనా ఉపనయనం జరిపిద్దామని, ఒకవేళ అన్నీ బాగుంటే క్రిష్కే చేసి ఉండాల్సిందంటూ ఆయన అనగానే మన హీరో బాబుకి పొరపోయింది. వెంటనే వాటర్ తాగించిన త్రిపుద, నాన్నగారు ఇప్పుడే ఎందుకు అని చెప్తూ ఉంటే, ఇంట్లో మీరు మాంసం తింటూ ఉంటారు కదా అమ్మా, త్వరగా చేస్తే మంచిదే కదా అని నా అభిప్రాయం, కేవలం నా ఇష్టం మాత్రమే మీకు చెప్తున్నాను, కానీ మురారి మీ కొడుకు కాబట్టి ఆయన క్లియర్ గా చెప్పగానే, ప్రకాష్ గారు అయితే ఇందులో నా నిర్ణయాలు కూడా ఏమీ లేవు, మీ ఇద్దరి ఇష్టం అని చెప్పగానే 10 సెకండ్లు ఇద్దరు కళ్ళలోకి చూసుకున్నాక, సరే మావయ్య మీ ఇష్టం అని చెప్పేశాడు క్రిష్ బాబు. దానికి చాలా సంతోషపడిన శాస్త్రి గారు, శ్యామ్ కి మురారికి ఒకేసారి చేయిస్తే బెటర్ కదా, ఇద్దరు ఒకే ఈడు వాళ్ళని చెప్పగానే, మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని క్రిష్ సైడ్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ రాగానే దసరా సంబరాలు, బోనాలన్నీ చూస్తున్నాక శర్మ గారితో శ్యామ్ మురారిలకు ఒకేసారి ఉపనయనం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయించారు శాస్త్రి గారు. ఇప్పటి వరకు ఏది నా చేతుల మీదుగా జరగలేదు కాబట్టి నా ఇద్దరి మనవళ్ళకంతా నా ఖర్చుతోనే ఉపనయనం చేయిస్తానని శాస్త్రి గారు అన్నాక ఎవరికి ఏమీ మాటలు లేవు. జనవరిలో అంటే సంక్రాంతి పండుగ కోసం ఇంకోసారి అగ్రహారం బయలుదేరారు బ్యాచ్ మొత్తం కూడా. శాస్త్రి గారు తనకు ఉన్న దాంట్లోనే ఎవరికి ఏం తక్కువ రాకుండా గ్రాండ్ గా మనవల్ల ఉపనయనం జరిపించారు. దానికోసం క్రిష్ బాబు 1 నెల రోజులు మాంసం మానేయాల్సి వచ్చింది. ఇంట్లో ఎవరూ కూడా వండుకోలేదు. ఇక ఆ ఫంక్షన్ కూడా క్రిష్ త్రిపద పీటల మీద కూర్చొని ఒళ్ళో మురారిని కూర్చోబెట్టుకుని సంతోషంగా ప్లస్ గర్వంగా జరిపించారు. క్రిష్ అయితే అది తన అమ్మ కొడుకుగా తనకు దక్కాల్సింది, కానీ తన కొడుక్కి జరుగుతున్నందుకు హ్యాపీగాని ఫీల్ అయ్యాడు. అతడిది ఒకటే ఆలోచన, అటు అమ్మ వైపు ఇటు నాన్న వైపు అన్ని సరిగ్గా జరగాలని. అందుకే దీనికి ఒప్పుకున్నాడు.
ఉపనయనం అయిపోయాక ఇంకొన్ని రోజులు విలేజ్లోనే హ్యాపీగా గడిపేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక మంచి రోజు ప్రణీత అండ్ శ్యామ్ కూడా స్కూల్స్కి వెళ్ళిపోయాక బాబా అంటూ ముద్దుగా ప్రమోద్ చెంతకు చేరింది మహిత. తనకి బిజినెస్ బ్రాంచెస్ పెరిగే కొద్దీ ఎక్కువగా మేనేజర్స్ ని అలాట్ చేసుకున్న ప్రమోద్ ఫైనల్ డెఫినిషన్ వర్క్ ఉండడంతో కొంచెం ఫ్రీగా ఉంటున్నాడు. 50% టైంని ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి ఆమె రాగానే ఫైల్స్ క్లోజ్ చేసి దగ్గరకు తీసుకున్న ప్రమోద్ మహితను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఆమె భుజం మీద ముద్దు పెడుతూ, ఏంటి ఈ రోజు నా ఆఫీస్ రూమ్ కి వచ్చావని చెప్పగానే నాకు ఒక ఐడియా ఉంది, దాని గురించి నీకు చెప్దామని వచ్చానని చెప్పగానే ఆశ్చర్యంగా ఆమెను వదిలేసిన ప్రమోద్ ఏంటన్నట్లు చూస్తూ ఉంటే, నా డాన్స్ నాతోనే ఆగిపోవడం ఇష్టం లేదు. పైగా ఈ మధ్య చాలా మంది పిల్లల్ని నాట్యం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మన ఈ ఫార్మ్స్ లోనే చుట్టూ గ్రీనరీ మధ్య స్వచ్ఛంగా ఒక చిన్న నాట్య కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటూ అతను చెప్పగానే, నాకైతే అభ్యంతరం లేదు. నీకు వచ్చిన జ్ఞానాన్ని నలుగురికి నేర్పిస్తాను అంటే కాదంటానా? కానీ నువ్వు ఒక పక్క నాకు హెల్ప్ చేస్తున్నావు, ఇంట్లో వయసు అయిపోయిన అత్తమామను చూసుకుంటున్నావు, పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు. వీటితో పాటు ఇప్పుడు నువ్వు డాన్స్ స్కూల్ అంటే కూడా నీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతావేమో అనిపిస్తోందిరా అంటూ ప్రమోద్ చెప్పగానే, ఏం కాదు బావా, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి ఓ 2 ముద్దులిచ్చి ప్రమోద్ని ఒప్పించాక తను ఒక డాన్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసింది మహిత. దానికి స్పెషల్ గెస్ట్ బిజినెస్ అవార్డు గెలుచుకున్న త్రిపద కాక చెల్లి కోసం చాలా గర్వపడిన త్రిపద కొన్ని రోజులు మహితనే నేర్పిస్తున్నా కూడా ఆ తర్వాత కొంతమంది హస్బెండ్ లేదా అత్తమామలు స్టేజ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకొని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి డాన్స్ వచ్చిన వాళ్ళని పిక్ చేసుకున్న మహిత వాళ్ళతో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కాకుండా పిల్లలకి నేర్పించడానికి మాత్రమే కొందరిని చూసుకుంది. సో వాళ్ళకు కూడా అత్తమామలకు భయపడాల్సిన అవసరం లేదు. వేరే ఊర్లకు వెళ్లి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నామని కానీ తాము నేర్చుకుంటున్న విద్య తమలోనే దాచుకోవటం ఇష్టం లేక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చిన పిల్లలకు చక్కగా నాట్యం నేర్పిస్తున్నారు. మహితను చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న ఆర్య, ఏంటి అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అంటూ బృందని గెలకడంతో, అంటే ఇప్పుడు నన్ను అందరితో కంపేర్ చేస్తున్నావా? ఇంట్లో నీతో 2 మీసాలు గడ్డాలతో నాకు చిరెత్తుకొచ్చింది. ఇంకో 5 ఏళ్ల వరకు నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని మాత్రం చెప్పుకొని బృంద చిరాకు పడటంతో నిజంగానే కొడుకులు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ బృందకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకరు ఒక చోట ఉంచడం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి గొడవ చేసేస్తూ ఉండడంతో ఆమెకు ఇంకొన్ని రోజులు రెస్ట్ అవసరం అనిపించి ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా అని ఆఫర్ ఇవ్వడంతో వెళ్ళాలని అత్తయ్య మీద వదిలేసి, థ్యాంక్స్ ఆర్య, బతికించావు. ఒక 2 రోజులు అని చెప్పి ఆరితో కలిసి మంచిగా ఏమేం చూసే ప్లేసెస్ లేకపోయినా అతనితో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళింది బృంద. ఇంకా ఇక్కడ సోనాక్షి, స్వరాక్షి, మురారి ముగ్గురు ఎంత క్యూట్ పిల్లలైనా అంతే అల్లరి వాళ్ళు. స్వరాక్షిది డీసెంట్ అల్లరైతే సోనాక్షి అండ్ మురారిది అందరినీ ఏడిపించి అందరి కానీ వాళ్ళ లైఫ్ కూడా అలాగే హ్యాపీగా సాగిపోతుంది. ఇక పృథ్వీ, స్వప్న కూడా ఒక క్యూట్ పాప అండ్ క్యూట్ బాబు అవడంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి స్వరాక్షి, సోనాక్షి కోసం ఒక సెపరేట్ రూమ్, మురారి కోసం సెపరేట్ కాగా మళ్ళీ తన రాణిని తన ప్లాన్స్ లోకి తెచ్చుకునే అవకాశం వచ్చింది క్రిష్ బాబుకి. అప్పటికే ఇద్దరు చాలా సక్సెస్ అయిపోయారు. తాము స్టార్ట్ చేసుకున్న బిజినెస్ లలో త్రిపుత బిజినెస్ ని హ్యాండిల్ చేస్తున్న తీరు, పైగా ఆమెకు ఎంటెక్ వల్ల వచ్చిన సర్టిఫికేట్స్, అనుభవం, ఎక్స్పీరియన్స్, చదువు అన్ని కలిపి తన బిజినెస్ లో చూపిస్తూ ప్రకాష్ గారికి ఆ బిజినెస్ ల వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా లేకుండా చేస్తోంది మన ముద్దమందారం పాప. ఆమె రావడంతోనే సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తున్న కృష్ణ చూసి, ఏంటి ఈ రోజు అయ్యగారు ఇంత హుషారుగా ఉన్నారని అడగటంతో వెనక్కి చూసిన క్రిష్ బాబు, అమ్మగారు ఫ్రెష్ అయి వస్తే అయ్యగారు ఏదో ఇస్తారంటని చెప్పగానే ఎగ్జైట్ అయిన పదం ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి మళ్ళీ శారీని కట్టుకుంటూ, ప్లీజ్ మీ సర్ప్రైజ్ గిఫ్ట్ అరగంట హోల్డ్లో పెట్టుకోండి, నేను ఇంట్లో పూజ చేసి వస్తానని చెప్పిన ఆమె కిందకి వెళ్లి పూజ చేసి పూజతో పాటు అందరికీ వంట వండుతూ ఉంటే, అనవసరంగా దీని మీద ఆశలు పెట్టుకోవడం నా తప్పు, ఇది ఇప్పట్లో అస్సలు రాదని ఫీల్ అయిన క్రిష్ బాబు డిన్నర్ టైం కూడా అవగొట్టేశాక త్రిపద మీద అలిగి ఫాస్ట్ గా తినేసి ఆమెకు చెప్పకుండానే రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కింద అన్ని చక్క పెట్టుకున్నాక అత్త మామగారి రూమ్ లో వాటర్ బాటిల్ పెట్టేసి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ నిద్రపుచ్చాక తీరిగ్గా పాల గ్లాస్ పట్టుకుని రూమ్ లోకి వచ్చింది. రావడంతోనే అలిగిన కృషి దగ్గరికి వెళ్లిన త్రిపద అతని మీసాన్ని తన పంటితో పట్టుకుని లాగుతూ శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలను చెప్పగానే, అవునవును మ్యారేజ్ డే అని ఈ రోజు గుర్తొచ్చిందని చెప్తూ ఉంటే, మరేం చేయను, చెన్నై ఫ్రాన్స్ లో చిన్న గ్లిచ్ వల్ల యాక్చువల్లీ నిన్న నైట్ కి రావాలనుకున్నాను, కుదరలేదు. కానీ ఈ రోజుకైనా వచ్చాను కదా శ్రీవారు, కొంచెం ఈ శ్రీమతి మీద దయ ఉంచండి అని చెప్తూ ఉంటే, సరే వచ్చావు, వచ్చిన వెంటనే పట్టించుకున్నావా, కిందకు వెళ్ళిపోయి ఆ పూజలు పనులు అనుకుంటూ తిరుగుతూ ఉన్నావుగా, కిందే వెళ్ళు. అతడు చెయ్యి విదిలించడంతో ఇప్పుడంతా మీతో టైం స్పెండ్ చేయొచ్చని కింద అన్ని పనులు చేసేసి వచ్చానంటూ ఆమె పక్కన కూర్చొని సిగ్గుపడగానే అవునా అన్నట్లు లుక్కిచ్చాడు క్రిష్ బాబు. కానీ ఏమీ పట్టనట్టు అతడు బెడ్ మీద పడుకునేసరికి బేల ముఖం వేసుకొని చూసింది త్రిపద. ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేసింది అతడి నుంచి ఫస్ట్, కానీ అతడు అలా పూడుకొని పడుకునేసరికి చూసిన యాటిట్యూడ్ కి ఏమీ తక్కువ లేదనుకుంటూ ఆమె క్రిష్ మీదకి వెళ్లేసరికి ఇంకో పక్కకు తిరిగి పడుకున్నాడు క్రిష్ బాబు. పైగా కళ్ళు కూడా మూసుకోవడంతో అలిగి కోపం తెచ్చుకున్న త్రిపద ఈసారి అతని బుగ్గని గట్టిగా కొరికే, ఏంటి
ఏం సర్ప్రైజ్ లేదా, ఇలా పడుకున్నారని అడగటంతో ఇన్నేళ్లుగా నేనే ఫస్ట్ మూవ్ చేస్తున్నా కదా, ఈ రోజు ఇన్ని వాటిల్లో గెలవడం సాధించిన ఈ రాణి గారికి మీరొక్క విషయంలో గెలవడం రాదా అని అంటూ కళ్ళెగరేయడంతో అతను ఏం మాట్లాడుతున్నాడో కాసేపటికి అర్థం చేసుకున్న త్రిపద ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 10 years అయినా తమ మ్యారేజ్ లైఫ్ లో ఫస్ట్ టైం తనే ఫస్ట్ స్టెప్ తీసుకుంది. ఫస్ట్ కొంచెం తడబడిన క్రిష్ దాన్ని సరిచేస్తూ ఇద్దరూ తమ ఏకాంతానికి పూర్తి సార్థకత అందించారు. కేవలం ఒడిదుడుకుల్లో ఆమె పడిపోతున్న సమయంలో తన చేయిని అందించి నిలబెట్టినలాగే ఇప్పుడు చెప్పండి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు ఏంటి అని చెప్పగానే ఆమె కోసం క్రిష్ తీసుకున్న స్టెప్ అంటూ 2 పేపర్స్ ఆమె చేతిలో పెట్టి అవి చదవగానే ఆనందంతో అతన్ని హక్ చేసుకుంది. దుప్పటి కింద నగ్నంగానే. ఎందుకు క్రిష్ గారు మీకు నేనంటే ఇంత ప్రేమ? ఇప్పుడు నా కోసం ఒకటే మ్యూజిక్ స్కూల్, ఇంకోటి నా పేరు మీద ఆర్ఫనేజ్ అంటూ ఆమె అడిగేసరికి నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తర్వాత చెప్తాను, కానీ ఇవి రెండింటికి కారణం అయితే నీకు మ్యూజిక్ వచ్చు కాబట్టి నీకు డ్రీమ్ ఉన్నది కదా, ఒకప్పుడు దానికోసం ఇంకొకటి దేవుడు మనకి 10 రూపాయలు ఇస్తున్నాడంటే అందులో మనం 10 రూపాయలు సాయం చేయమని కాదు, ఒక 5 రూపాయల ఖర్చులకి, 2 రూపాయలు దానం చేయడానికి, 3 రూపాయలు దాచుకోవడానికి. సో అవే లోనే అంతవరకు మనం ఎలాంటి రెస్ట్ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. ఫ్యూచర్ లో దాన్ని ఓల్డ్ ఏజ్ కోసం కూడా యూజ్ చేద్దామని చెప్పగానే మీకు నేనంటే ఎందుకు క్రిష్ గారు ఇంత ప్రేమ, నేనేం అడగకపోయినా చేస్తారంటూ ఆమె అడగటంతో ఎందుకంటే నీ తెలివితేటంతో, నీ అమాయకత్వంతో, ఈ ముద్దు ఆవకాయ వేస్తూ, ఈ ముద్దపప్పు లాంటి బుగ్గలతో, మందారం లాంటి పెదవులతో నన్నే మార్చేశావే అని చెప్పగానే అందంగా సిగ్గుపడుతూ వేలితో ముగ్గులు వేస్తూ థ్యాంక్ యూ క్రిష్ అంది త్రిపద. ఏంటి ఏమన్నావు అంటూ క్రిష్ అడగగానే క్రిష్ అన్నాను, మా ఆయన పేరు అదే కదా అని చెప్పగానే ఆమెకు చక్కిలి గింతలు పెడుతూ ఇద్దరు నవ్వులతో తమ పెళ్లి రోజుని మధురమైన జ్ఞాపకంగా మార్చేసుకున్నారు. వీళ్ళ జీవితంలో ఇలాంటి సంతోషాలు ముందు ముందు ఎన్నో జరుగుతూ ఉండాలని, మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని, ఒకరికొకరు సహాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కథ ఏదో ఒక రోజు కంచికి పోతుంది. కాబట్టి ఈ క్రిష్ త్రిపదల స్టోరీ కూడా పెండింగ్ అయిపోయింది. కేవలం నేను రాస్తున్న కథ మాత్రమే వాళ్ళ జీవితం కాదు. ఇప్పుడు మనం ఈ కథలో గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు నాకు తెలిసినవి చెప్పాను, తెలియనివి కొంతమందిని అడిగి రాశాను. కానీ ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. ఇప్పటి వరకు ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరు? క్రిష్, త్రిపద, మహిత, ప్రమోద్, ఆర్య, బృంద, ప్రకాష్ గారు, హరిత, శర్మ గారు, కమల, శాస్త్రి గారు, శ్యామల, పృథ్వీ, స్వప్న. నేను వీళ్ళ మధ్య స్టోరీ చూపించాలనుకున్నాను కాబట్టి పిల్లల గురించి డీప్ గా వెళ్ళలేదు. బట్ వాళ్ళు కూడా ఈ స్టోరీకి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వల్లే ఎన్నో ఆనందాలు వెల్లివిరిశాయి కదా. భార్యను పోగొట్టుకున్న ప్రకాష్ గారు, చెల్లి చనిపోయినా కూడా ఎక్కడ బ్రతికే ఉంది అనుకుంటున్న శాస్త్రి గారు, తండ్రి కోసం అత్తయ్యను దగ్గర చేర్చాలని చూసి ఆమె ఈ లోకంలో లేదని తెలుసుకున్న త్రిపద, తల్లి చనిపోయినప్పటి నుంచి తన కోసం ఎవరు ఉండరనుకున్న అక్క కోసం ఏదైనా చేసే చెల్లి, తండ్రి కోసం ప్రేమను చిన్నప్పుడే మనసులోనే వదిలేసుకున్న ప్రమోద్, తండ్రి మూర్ఖత్వంతో పెంచడంతో నిజమైన ప్రేమను గుర్తించలేని ఆర్య, భర్తను మార్చుకున్న బృంద, తనకంటూ ఒక దారి చూపించిన వాళ్ళ కోసం రుణపడిపోయిన హరిత, ఫస్ట్ కొంచెం వ్యంగ్యంగా ఉన్న తర్వాత మారిపోయిన శ్యామల, తన పిల్లలే కాదు అక్క కొడుకు కూడా తన సొంత కొడుకు అనుకుంటూ మేనకోడలను సొంత కూతురులాగా చూసుకుంటున్న కమల, మూర్ఖత్వం ఉన్నదాన్ని స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ ని బట్టి వదిలేసిన శర్మ గారు, ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేసే పృథ్వీ, అమాయకురాలైన కొడుకు కోడలు బాగుండాలనుకునే కమల, అన్నింటికీ మించి ఈ స్టోరీకి మెయిన్ పిల్లర్లా నిలిచిన త్రిపుర గారు. 3 అవతారాల ముందు త్రిపుర, తర్వాత సుందరి, ఆ తర్వాత ఇప్పుడు సోనాక్షి. సో తను ఎప్పుడు వాళ్ళతోనే ఉంది అని నిరూపించుకుంటూ ఫిజికల్ గా ఈ సంతోషాలన్నీ దూరమైన ఎమోషనల్ గా అర్థం చేసుకుంటూ మళ్ళీ తన అన్నయ్య, భర్తల దగ్గరే మనోరాలిగా, సొంత కొడుకు చేతుల్లో పెరుగుతున్న కూతురిగా చాలా అదృష్టవంతురాలైన త్రిపుర గారు. ఈ స్టోరీలోని ప్రతి క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్. ఈ రోజు ఎండ్ చేస్తుంటే చాలా బాధగా ఉంది, కానీ ఎండింగ్ ఇవ్వక తప్పదు. కాబట్టి మీ అందరి కోసం మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ అప్డేట్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను క్రిష్ త్రిపదని మిస్ అవుతాను. ఏం చేయాలి మరి? మీరు కూడా మిస్ అవుతారా? కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.